గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనకు ఒక కొత్త న్యూస్ ఏదంటే ఎడ్యుకేషన్ వ్యవస్థ లోపల నూతనమైనటువంటి మార్పు అనేది గవర్నమెంట్ తీసుకొచ్చింది. రీసెంట్గా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇకపై వస్తున్నటువంటి విద్యా సంవత్సరం నుంచి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఉండవు. కంటిన్యూగా ఇంటర్మీడియట్ వరకు ఎలాంటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లేకుండా ఎగ్జామ్స్ కొనసాగుతాయని చెప్పి బ్రేకింగ్ న్యూస్ చెప్పడం జరిగింది. మరి ఈ న్యూస్ అనేది చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎంతవరకు ఉపయోగకరము, దాని వలన వచ్చే నష్టం ఏంటి అంటే చిన్న వివరణ. మేము చదువుతున్నప్పుడు 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ స్ట్రిక్ట్గా ఉండి 7th క్లాస్లోనే విద్యార్థులు పర్ఫెక్ట్గా హార్డ్గా చదివి 7th క్లాస్ సబ్జెక్టులో ఏమున్నాయో అవన్నీ అవగాహన చేసుకునేవాళ్ళు. దాని తర్వాత 10th క్లాస్లో 8th, అదేవిధంగా 9th క్లాస్ యాజ్ వెల్ యాజ్ 10th క్లాస్, ఈ 3 క్లాసెస్ లోపల విపరీతమైనటువంటి సిలబస్ ఉంది. ఆ సిలబస్ అనేది జీవితానికి ఉపయోగపడే సిలబస్ ఉంది. అలాంటి సిలబస్ ఉన్నందున దాన్ని విపరీతంగా చదివి అవగాహన చేసుకొని 10th క్లాస్లో విద్యార్థులు బాగా ప్రయత్నం చేసి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాసి పాస్ అయ్యేవాళ్ళు, కొంతమంది ఫెయిల్ అయ్యేవాళ్ళు. దానివలన విద్యార్థులకు ఉపయోగం ఉన్నది, ఆ సబ్జెక్టు నుంచి ఎంతో నేర్చుకున్నారు. కానీ ప్రస్తుతం గవర్నమెంట్ ఇచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ ప్రకారంగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 10th క్లాస్ లేదన్నప్పుడు విద్యార్థులలో ఆనందం ఉప్పొంగుతుంది. ఎందుకంటే వాళ్ళని ఫోర్స్ చేసేవాళ్ళు లేరు, తర్వాత ఫెయిల్ అవుతామనే భయం లేదు, పేరెంట్స్ నుంచి ఎలాంటి కోర్స్ చదవాలనే కోర్సు వాళ్ళపైన లేదు. ఇలాంటి సందర్భంలో విద్యార్థులు చదువుతున్నటువంటి సబ్జెక్ట్ లోపల ఎలాంటి నాణ్యత ఉండదు, ఆ సబ్జెక్టును అవగాహన చేసుకోరు, చదవరు. గవర్నమెంటు ఇంకా స్ట్రిక్ట్ చేసి ఎడ్యుకేషన్ వ్యవస్థను స్ట్రిక్ట్ చేసి తర్వాత పబ్లిక్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేయాలి. కానీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లేవు అనే బ్రేకింగ్ న్యూస్ చెప్పడం అనేది ఇది సమంజసం కాదు. మరి ఈ తరానికి ఇది ఒక బ్యాడ్ ఇంపాక్ట్. దీనివలన ఎడ్యుకేషన్ వ్యవస్థ చాలా నీచమైనటువంటి వ్యవస్థలోకి దిగజారిపోయిందని చెప్పొచ్చు. పిల్లలు చదవరు, టీచర్స్ ఎంత భయపెట్టినా చేసినా నీవేంది భయపెట్టేది అని చెప్పి వాళ్ళపైన ఎలాంటి ప్రెషర్ అనేది ఉండదు. దీనివలన సబ్జెక్ట్ అనేది ఏమి లేకుండా విద్యార్థుల లోపల పోతుంది. వాటిపైన విద్యార్థుల అవగాహన పెంచరు, చదువు మీద స్ట్రిక్ట్ ఉండదు, వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిపోతుంది. గవర్నమెంటు ఎడ్యుకేషన్ వ్యవస్థను ఇంకా స్ట్రిక్ట్ చేసి విద్యార్థుల లోపల అవగాహన కలిగించి ఆ సబ్జెక్టు సంబంధించినటువంటి నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈ విధంగా లిబరలైజేషన్ చేసి ఎడ్యుకేషన్ వ్యవస్థను కూడా లిబరలైజేషన్ చేయడం ద్వారా వ్యవస్థ అంతా భ్రష్టు పడుతుంది. దీనివలన విద్యార్థులు ఇప్పటికి ఉన్నటువంటి ప్రాచీన కాలంలో విద్యార్థుల కన్నా భయంకరంగా తయారైపోతారు. వాళ్ళ లోపల ఎలాంటి సబ్జెక్ట్ ఉండదు, వాళ్ళు బ్రతకడానికి కూడా వారు వెతకవలసి వస్తుంది జీవనాధారం కోసం. సో ఇలాంటి వ్యవస్థను మరి నేను అంగీకరించడం లేదు. మీరేమంటున్నారో దయచేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.